మీరు డల్గా ఉండకండి, లోకమంతా చీకటైపోతున్నట్టుంది. ఏంటి? అంటే వెన్నెల డల్గా ఉంటే చీకటైపోతుంది కదా. చిరునవ్వుని అర్ధాంతరంగా ఆపకండి, యుద్ధాలు జరిగిపోతాయి. కొంచెం తెలుగులో చెప్పండి. అంటే మీరు నవ్వితే చాలా బాగుంటారని డైరెక్ట్గా చెప్తే తప్పుగా అనుకుంటారేమో అని ఇలా కొంచెం పోయిటిక్ వేలో చెప్తున్నాను. ఓహో, ఏం మాట్లాడట్లేదు, వర్కౌట్ అయినట్లేదే. హలో, పాటలు వింటున్నారా? మన దగ్గర మంచి సౌండ్ సిస్టమ్ ఉంది మన ఆటోలో, నేను పెడతా. చిలక ఏ తోడు లేక ఎంత మంచి పాట ఇది. వర్కౌట్ అయినట్లేదే, ఆపేద్దాం. థ్యాంక్స్. ఆ పాట మీకోసమే ప్లే చేశానండి. ఎందుకు? అంటే లిరిక్ అర్థం చేసుకొని ఆన్సర్ చెప్తారని. క్వశ్చన్ అడిగితే బాగోదు కదా, అందుకని లిరిక్తో క్వశ్చన్ అడిగాను. ఓహో, అయితే నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఇంతకీ ఏ కాలేజ్? ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. ఆ? ఏమైంది, ఎందుకు ఆపావు? మీ కాలేజ్ ఎన్నింటికి? 9కి. 9:30 అయింది. యాక్చువల్లీ మీ కాలేజ్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. నీకేమైనా పిచ్చా? అడగాలి కదా ఎక్కడికి వెళ్తున్నామని. నీ మటుకి నువ్వు తీసుకెళ్ళిపోతే ఎలా? ఈరోజు నా కాలేజ్ ఫస్ట్ డే, నీ వల్ల నేను తిట్లు తినాలి. మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. చా, మీరు పెద్ద కంగారు పడమాకండి, కరెక్ట్ 10 నిమిషాల్లో మీ కాలేజ్ దగ్గర తీసుకెళ్ళిపోతా కదా. 10 నిమిషాలు ప్లీజ్. ಟೈಮ್ ನೋಡ್ರು, ಟೈಮ್ ಸೆನ್ಸ್ ಇಲ್ವಾ? చేపట్టు. చదువుకోండ్రా అంటే చెప్పిందే వినేది లేదు వీళ్ళు. ఇల్లిటరేట్ స్టూడెంట్స్. వెన్నీ బాయ్. ఉంది ఏంటి వెనక్కి వచ్చేస్తుంది? ఏంటి కాలేజ్కి వెళ్తే ఇష్టం లేదా? నీ వాటేనున్నాడు. ఆటో డ్రైవర్తో లేచిపోయిన స్టూడెంట్. చి 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 చి, వెరీ బ్యాడ్. అవర్ కాలేజ్ స్టూడెంట్ నాట్ లైక్ దిస్. ఏమైంది? కాలేజ్ ఫస్ట్ డేనే లేట్ వచ్చానని తిడతాడు. ఏంటి తిడితే నేను ఏడుస్తాను. అందరి ముందు ఏడవడం నాకు ఇష్టం లేదు. వెన్నెల ఏడిస్తే వరుణుడు ఊరుకుంటాడా ఏంటి? పద, నేను సాల్వ్ చేస్తా. పద. ಏನಪ್ಪ ಮಾಡೋದು? ಪೇಪರ್ ನೋಡಿದ್ರೆ ಲವ್ ಸ್ಟೋರಿ. ಸರ್ నమస్కారం సార్. లవ్ స్టోరీ. నమస్కారం. విచ్ ఇయర్ అమ్మా? ఫస్ట్ ఇయర్ సార్. ఓహో, న్యూ జాయినింగ్. ఫస్ట్ ఇయర్, ఫస్ట్ డే, లేట్ కమింగ్. వాట్ ఈస్ దిస్ అమ్మా? టైం సెన్స్ ఉండాలి కదా. సార్ సార్, లేరడానికి కారణం ఆ అమ్మాయి కాదు సార్, నేనే. అంటే బయట ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయింది సార్, అంతే. లేకపోతే కరెక్ట్ టైంకి ఇచ్చేవాళ్ళం సార్. హూ దిస్ గాయ్? యువర్ బ్రదరా? అవును సార్. వాట్ హ్యాపెండ్ ఇవ్వు? మీకెంత చెప్పినా అర్థం కాదులేండి సార్. బ్లాక్ వైట్. మీ బ్రదర్ అయితే కాదు. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు నేను ఎవరైతే ఉందిలే కానీ సార్, నేను ఎవరైతే ఏంటి సార్? అయినా సార్, లేటుకు వస్తే ఇలా బయట పెడతారా? ఆ అమ్మాయిని లోపల పంపించి చదువుకుంటుంది. ఫస్ట్ టైం లేటు కాలేజీకి వస్తే ఇలా క్వశ్చన్ చేస్తారా? ఇలానే ఉంటే రేపటి మీరు టార్చర్ పెడతారు. అమ్మాయి కాలేజ్ వద్ద వద్దు పదా. హే, టార్చర్ లేదు, ఏమీ లేదు. ఫస్ట్ డే కదా, ఫార్మాలిటీకి 2 క్వశ్చన్లు ఆస్కింగ్ అంతే. యూ గో నాన్న, యూ గో అండ్ స్టడీ. ಇಲ್ಲ ಮೆಲ್ಲು ಬಾ ಸದಗ ನನಗೆ ಯಾಕೋ ಡೌಟ್ ಹೊಡಿತಾ ಇದೆ ಹುಡುಗಿನ ನೋಡಿದ್ರೆ. ಸರ್, ಒನ್ ಸ್ಮಾಲ್ ಡೌಟ್. ಆಸ್ಕ್. ವೈ ದಿಸ್ ಹ್ಯಾಂಡ್ ಫ್ರಾಕ್ಚರ್ ಲೈಕ್ ದಿಸ್? స్టూడెంట్స్ ఆస్కింగ్ రాంగ్ క్వశ్చన్స్. పేరెంట్స్ కమింగ్, కుమ్మింగ్. సో సార్, మీరు ఎప్పటికీ మారకపోతే ఇది ఒకటే కాదు సార్, బాడీ మొత్తం
మమ్మల్ని ఏమనంటే నాకు చెప్పండి. అది మా క్లాస్మేటే. అది ఎక్స్ట్రా గట్టి చేసాడు అనుకో ఏం భయపడకండి. గుద్దేస్తాను అమ్మడి కొడుకుని. అర్థమైందా? నువ్వేం భయపడక. ఏయ్! అమ్మో వస్తే నాకేం తెలీదు అరే అన్న. అమ్మ తోడనా ఆ గుంట్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేద్దామంటే కలిసి చేసాం అంతే. అది నాకు సంబంధం లేదు. ఆపురా నీ పర్ఫార్మెన్స్. వాళ్ళు క్లాసులు కలవడం ఇక్కడేం చేస్తున్నారా? అంటే వాళ్ళు రోజు క్లాస్ రూమ్ లో క్లాసులు విని బోర్ కొడుతుందంట. అందుకే నా ఆటోలో స్పెషల్ క్లాసులు వేసా. స్పెషల్ క్లాస్. మరి కాలేజ్ ఇటు అయితే అటు వెళ్తున్నారేంటి వాళ్ళు? అది కాలేజ్ కాదు కదా, ఇంటర్ కాలేజు. ఇంటర్ కాలేజా? వయసుతో సంబంధం లేదారా? ఏజ్ డజంట్ మ్యాటర్ లవ్ బ్రదర్. ఓహో ఇంగ్లీష్. ఒరే వీళ్ళు ఇంటర్కి ఎలా ఉన్నారంటే మన ఆటో వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం రా. మన ఆటోవా? నువ్వు ఆటో ఓడువా? రాజ్జా ఆటో రాజ్జా. ఎందుకంత గట్టిగా చేసావు? అలా అన్ని ఆలోచనకు భయపడిపోయింది తెలుసా? అంటే ఆటో డ్రైవర్ అయితే భయ్యా హాయ్ అని అనాలి. ఏం చేస్తాడు వీడు? ఏంటి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందా? కాలేజ్ రిజిస్టర్ అనేది దగ్గర ఉంది. ఏమంటారు? వచ్చేస్తారు. బేబీ మనడు ఏంటి అటు చూస్తా. మనడు కూడా ఆటో డ్రైవర్ అంట. మీరు పెద్ద దూరం పారిపోకండి. ఎందుకంత దూరం పారిపోయారు? నేను వచ్చేస్తాను. అట్టెందుకు కొనగట్టిపోతాం ఏంటి బాయ్. ఏంట్రా నీ బాధ? అంబర్ ఫిట్టింగ్ అవ్వదు. మన గుంట్లో అందరికి ఇచ్చేస్తే మరి నేనేమైపోవాలి? అందరికి అంబర్ ఫిట్టింగ్ కావాలి. అంబర్ ఫిట్టింగ్ ఎల్రా హెల్లు. డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళే బెంజోన్లో పట్టుకుంటారు. నువ్వు అదే కాలేజీలో డిగ్రీ అమ్మాయిని ఇంకోళ్ళు పట్టుకోవాలి. నాకు మా వెన్నెలా ఉందిరా రే. ఎక్కడుందో మా వెన్నెల? ఏంటి అందరూ యూనిఫామ్లో వస్తున్నారు? కాంపిటీషన్ కాలేజ్ యూనిఫామ్ ఉందా ఏంటి? మరి మన వెన్నెల సివిల్ డ్రెస్లో వచ్చింది. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ కదా, ఇంకా యూనిఫామ్ కుట్టించుకొని ఉండదు. ఇదిగో ఆటో అన్నా. ఎంత మాత్రం ఆటోకి అన్నకి ప్రాస కుదిరిందని ప్రతి ఒక్కళ్ళు అన్నాన్ని పిలిచేస్తారా? ఇప్పుడు ఏమైందన్నా? ఏంటి చెప్పు. కొవ్వూరు రోడ్డు వెళ్తావా? కొవ్వూరు రోడ్డా? అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగావు అనుకో రోడ్డు కనపడిద్ది, అలా వెళ్ళిపో. మా కొవ్వూరు రోడ్లో కనపడరా, నీ గుడ్లు పీకేస్తాను. అబ్బో పో పో మా ఇలాంటి చాలా చూసాం కానీ ఇప్పటికే మా ఏంజల్ రావట్లేదని మేము కంగారు పడుతున్నాం. ఏ నువ్వు రావే వెన్నెల, ఈ ఆటో వాడు రాడంట. వెన్నెలానా? ఏంటి అమ్మాయి నువ్వు ఫ్రెండ్సా? అవును, నీకెందుకు? అంటే ఇందాక ఎక్కడికో కొవ్వూరు అది వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళిపోమన్నారుగా, వెళ్ళిపోతాంలే. హాయ్ వెన్నీ. వెన్నీయా? వెళ్దామా? వెళ్దామా? ఎట్టిచ్చా? ఏంటి నువ్వు రావా? నడుచుకుంటూ వెళ్తావేంటి? ఏంటి వీడు నీకు ముందే తెలుసా? అందమైన వెన్నెలకి ఒక మచ్చ ఉంటుంది, ఎందుకో తెలుసా? ఏంటమ్మా మచ్చ గురించి ఏదో అంటున్నాడు? మేడం మీ నాన్నగారికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్దంట మేడం. ఏం చేయమంటారు? పో. ప్లాన్ వర్కౌట్ అయింది. ఖచ్చితంగా వీడు నీకు లైన్ వేస్తున్నాడు విన్ని. నీకోసమే. అరే బండోడా, అర్జెంటుగా నువ్వు పాట ఆపరా. వెన్నీ ఉంది కాబట్టి నువ్వు బతికిపోయావే, లేకపోతే నీ మీద ఒక ఆటో ఎక్కించేవాడిని. వెన్నెలా క్లాసులు బాగా చెప్తున్నారా? రేపటి నుంచి నువ్వు వస్తావా? ఉండవే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అడిగేందుకే? అబ్బా నువ్వు ఆగవే. మార్నింగ్ మీరు హెల్ప్ చేయకపోయి ఉంటే అక్కడ నేను ఏడ్ చేసేదాన్ని. ఓ దాందే ఉందిలే. ఓ ఆ అన్న వీడేనా? ఏంటన్నయ్యా ఇందాక అన్నీ అంటే కోపం వచ్చింది దీనికేనా? ఆపవే. దీనికి ఆటో సరిపోదు, లారీతో తొక్కించాలి. ఎందుకా పేరు? మీ ఇల్లు వచ్చింది. వెన్నెలా మీ ఇల్లు చాలా బాగుంది. అదేంటి పొద్దున కాలేజ్కి వెళ్ళేప్పుడు లేట్గానే వెళ్ళాం కదా, మరి అప్పుడే వచ్చేసాం. పొద్దున ఈ అమ్మాయి లేదుగా. ఏమయ్యా ఉదయం 10 నిమిషాలు ఆగమన్నప్పుడు ఎందుకే అంత తొందరగా వెళ్ళిపోయావు? అంటే అది మార్నింగ్ కాలేజ్కి లేట్ అవుతుందని తీసుకెళ్ళమని చెప్పా.
నేను ఎంత కంగారు పడ్డానో నీకు తెలియదమ్మా. ఉదయం కాలేజీకి ఫోన్ చేస్తే నువ్వు ఉన్నావు కాలేజీలోనే అని చెప్పారు. నాకెంత టెన్షన్ రిలీఫ్ అయిందో తెలుసా. ఇంకెప్పుడు అలా చేయకమ్మా. సరే. నేను వస్తాను కదా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. నువ్వు వెన్నెల ఫ్రెండ్వా? అవును అంకుల్. పదండి లోపలికి పదండి. పదండి పదవే విన్ని. ఇదిగోనయ్యా